ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కేదార్ అమ్మ నాన్న మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం మీరు 50 లక్షలు ఇచ్చారు. కాదు. అవును. కాదు. అవును. అవును. అసలేం జరిగిందో నేను చెప్తాను, మీరు వినండి. మీ సుధాకర్ అన్నయ్య మీకు తెలియకుండా సుహాసిని అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. తనతో ఒక కొడుకును కూడా కన్నారు. ఆ కొడుకు పేరే కేదార్. కేదార్ కేదార్ ఇప్పుడు ఆ కేదార్ వజ్రపాటి వంశానికి వారసుడైతే ఆస్తులన్నీ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయనే భయంతో ఆ కేదార్ ఆ ఇంటి వారసుడని నిరూపించే ప్రతి ఆధారాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఏ ఆధారం లేని ఆ కేదార్కి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని మీరు రిలాక్స్ గా ఉన్న సమయంలో మీ ముందుకే ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ పేరు లాయర్ రాజ్. ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉంచారు. అతని దగ్గర కేదార్ అమ్మా నాన్నలకి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందని మీకు తెలియడంతో మీకు దొరికిన ఆధారాలన్నీ ఎలా అయితే నాశనం చేశారో లాయర్ దగ్గరున్న ఆధారాన్ని కూడా అలాగే నాశనం చేయాలని ఆ లాయర్ని ఏదో ఒకటి చేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఆ రోజు రాత్రి మీరు లాయర్ ఇంటికి వెళ్లారు. ముందు మామూలుగా అడిగి చూశారు. అతను ఒప్పుకోకపోయేసరికి 50 లక్షలు ఆఫర్ చేశారు. యాక్చువల్గా 50 లక్షలు క్యాష్ అయితే మీకు కావలసిన సర్టిఫికెట్ మీకు ఇచ్చేసేవాడు. కానీ అది చెక్ కావడంతో లాయర్ అంత ఈజీగా నమ్మలేదు. దాంతో చెక్ డిపాజిట్ చేసుకొని మనీ క్రెడిట్ అయితేనే సర్టిఫికెట్ తీసుకుంటానని మీరు ఇంటికి వెళ్ళిపోయారు. బ్యాంక్ టైం అవుతున్నా లాయర్ నుండి మీకు కాల్ రాకపోవడంతో మీరు కోపానికి గురయ్యారు. ఇంట్లో పెళ్లి జరుగుతుండడంతో మీ మీద ఎవరూ ఫోకస్ పెట్టరని పెళ్లి నుంచి మీరు లాయర్ ఇంటికి వెళ్లారు. మీరు ముందనుకున్న ఒప్పందం ప్రకారం మీకు రావాల్సిన సర్టిఫికెట్ గురించి అడిగారు. దానికి లాయర్ ఒప్పుకోలేదు. రేపు రమ్మని చెప్పాడు. మీరేమనుకోనంటే రేపు రండి, ఇచ్చేస్తాను. డబ్బు తీసుకున్న మాట మార్చడంతో మీరు తట్టుకోలేకపోయారు. పైగా మీరు డబ్బిచ్చారన్న ప్రూఫ్ ఏంటి అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ 50 లక్షలు విలువ చేస్తుందంటే దాని వెనుకున్న రహస్యం ఇంకెంత విలువ చేస్తుందో. ఎక్కువ మాట్లాడితే మీ ఇంట్లో చెప్పేస్తారేమో అన్న భయంతో లాయర్ ప్రాణాలతో ఉంటే మీ ప్రాణానికి ప్రమాదమని భావించారు. ఈ విషయం వీడు కౌశికి గాని అన్నయ్యకి గాని చెప్పాడంటే నన్ను బ్రతకనివ్వరు. లాయర్ తో గొడవ మొదలైంది. సర్టిఫికెట్ ఎక్కడా? లాయర్ తో రిస్క్ ఎందుకని రిస్క్ తీసుకొని మరీ లాయర్ ని పొడిచారు. మీరు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అయ్యుండి ఇలా రాక్షసుల్లా ప్రవర్తించడం ఏమీ బాలేదు. చూడండి మేడం, ఇది మీ న్యూస్ ఛానల్ కాదు, ఇది పోలీస్ స్టేషన్ మేడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మహాత్ములు కాదు, నేరస్తులు. చేసిన నేరం ఒప్పుకోకపోతే ఒప్పించే ప్రయత్నంలో ఇలాంటివన్నీ కామన్. నేరం రుజువు కాకుండా విచారణ కోసం తీసుకొచ్చిన ప్రతివాడు నేరస్తుడైపోడు. నేరం రుజువయ్యే వరకు అతన్ని నేరస్తుడని అనకూడదు. అలా అనడం కూడా నేరమే. మరి మిమ్మల్ని ఏం చేయాలి? కౌశికి గారు, మీ బాబాయ్ విషయంలో తప్పు జరిగింది. ఆయన్ని మేము కొట్టలేదు, జస్ట్ విచారించామంతే. ఒంటి నిండా వాతలు వచ్చేలా కొట్టి మళ్ళీ కొట్టలేదని చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు?
మీరు కొట్టకపోతే మరెవరు కొట్టారు? మీరు కొట్టకపోవడం ఏంటి జేడి? కేడీ నువ్వు కలిసే కదా అరెస్ట్ చేశారు. నేను డీల్ చేస్తాను అంటే నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి అని నన్ను బయటికి పంపించారు. త్రిపాఠి గారు, చేసిందంతా చేసి ఇలా అబద్ధాలు చెప్పకండి. ఎవరు చేస్తే ఏంటి? మీ పోలీసులే కదా ఇదంతా చేశారు. మిమ్మల్ని కొడితే తెలుస్తుంది ఆ నొప్పేంటో. కేడి, జేడి నో జేడి. ఛా! అమ్మా కౌశికి, వాళ్ళకంటే బుద్ధి లేదు. మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? తమ్ముడిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాం, తీసుకొని వెళ్దాం. వాళ్ళ పాపన వాళ్లే పోతారు. ఇదేదో సవ్యంగా వెళ్ళిపోతున్నట్టుంది. దీన్ని ఎలాగైనా పెద్ద చేయాలి. సార్, మీ తమ్ముడు హత్యారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి. మా కస్టడీలో నుంచి తీసుకెళ్లడం కుదరదు. ఇంకా విచారణ పూర్తవ్వలేదు. మీ మీద మాకు నమ్మకం లేదు. ఏదైనా ఉంటే మా ఇంటికొచ్చి విచారణ చేసుకోండి. అలా కుదరదు కౌశికి గారు. కుదురుతుంది. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయద్దు. అయినా తప్పు చేసిన వాళ్ళతో డిస్కషన్ ఏంటి జేడి? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకుందని ఈవెంట్ కూడా అరెస్ట్ చేస్తే సరిపోతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయెత్తడం చట్టరీత్యా నేరం. రూల్స్ మాట్లాడుతున్నారు కదా, మీకు బాగా తెలుసు అనుకుంటాను. కానిస్టేబుల్స్, ఈవెంట్ని కస్టడీలోకి తీసుకోండి. సార్, అడ్డొస్తే వీళ్ళను కూడా అరెస్ట్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.